మందకృష్ణ గారు ఎట్టి పరిస్థితిలో మా రిజర్వేషన్ మాకు కావాలి, మాకు రావాల్సిన వాటా మాకు ఇవ్వండి, ఎస్సీ వర్గీకరణకు ఎవరైనా అడ్డుపడితే సహించేది లేదని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజా గాయకులందరిని కలుపుకొని రీసెంట్గా ఐపీఎస్ ఆఫీసర్ ఆయన రిజైన్ చేసే పోస్ట్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, ఓయూ యూనివర్సిటీలో ఉన్న ప్రొఫెసర్ని అందరం కలుపుకొని 1,00,000 మందితో డప్పు కొడుతున్నాడు. ఓకే, నువ్వు 1,00,000 మందితో డప్పు కొడుతున్నావు, ఓకే, బాగానే ఉంది. ఒక మాదిగ సోదరుడు టీచర్ మీద దాడి జరిగినప్పుడు నువ్వు ఎందుకు స్పందించలేదు? టీచర్ని దాడి చేసినప్పుడు నీ దగ్గరకు వచ్చింది కదా, ఆ విషయం నీకు తెలుసు కదా, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఆ టీచర్కి న్యాయం జరగాలని చెప్పి N9 మీడియా సోదరులు వెళ్ళి ఆయనకి మద్దతుగా నిలిచారు. అప్పుడు కూడా నీకు తెలీదా? నువ్వు చూడలేదా? పార్లమెంట్లో అంబేద్కర్ గారిని అమిత్ షా గారు కించపరిచినప్పుడు నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నువ్వెందుకు స్పందించలేదు? ఇలాంటివైతే నీకు కనిపించవు, నీకు వినిపించవు, నువ్వు చూడవు, నీ దగ్గరకు కూడా రావు ఇలాంటి విషయాలు. కానీ నీకు రావాల్సిన వాటా నీకు రావాలి, ఎస్సీ వర్గీకరణ జరగాలి. దీనికి ఎవడన్నా అడ్డుపడితే సహించేది లేదని చెప్తావు. నీకు ఈరోజు రిజర్వేషన్ కావాలి అని అంత పట్టుబట్టినప్పుడు ఆ రిజర్వేషన్ నీకు ఎవడు కల్పించారు? అంబేద్కర్ గారేగా. దేవుడు లాంటి వ్యక్తి అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అవమానించినప్పుడు నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు బీజేపీతో పొత్తు పెట్టుకున్నావు, ఓకే, బాగానే ఉంది. బీజేపీతో ఒక నువ్వు కాదు, 100 పార్టీలు పొత్తు పెట్టుకుంటాయి. 100 పార్టీలు పొత్తు పెట్టుకున్నా సరే మన దేవుడు ఎవరు? అంబేద్కరు. అలాంటి అంబేద్కర్ని అవమానించినప్పుడు నువ్వు 2 చేతులు కట్టుకొని సైలెంట్ కూర్చున్నావంటే బీజేపీ పార్టీ దగ్గర ఒక కీలు బొమ్మ లాంటి వ్యక్తి నువ్వు. బీజేపీ పార్టీలో కేవలం ఒక కీలు బొమ్మవి. వాళ్ళు ఏ మాట మాట్లాడమంటే ఆ మాట మాట్లాడతావు, వాళ్ళు ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడతావు, వాళ్ళు ఎవరిని వ్యతిరేకించమంటే వాళ్ళని వ్యతిరేకిస్తావు. ప్రెస్ మీట్ పెట్టి ఎవరి మీద అయితే రెచ్చిపోమంటే వాళ్ళ మీద రెచ్చిపడతావు. అది మాదిగ సోదరులు డప్పు కొట్టాడు మందకృష్ణ రేవంత్ రెడ్డి గారు అన్నావు. అసెంబ్లీలో కూడా మాట ఇచ్చావు అన్నావు. బయటకు వచ్చినాక మాట తప్పుతున్నాడు అని రేవంత్ రెడ్డి అన్నావు. ఆ రోజు నువ్వు అసెంబ్లీలో మాట ఇచ్చావు, ఈరోజు మాట తప్పుతున్నావు. నువ్వు అసెంబ్లీలోకి అడుగు పెడతానికి అర్హుడివి అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద ఫైర్ అవుతున్నావు. 2-3 నెలలు మేము మౌనంగా ఉన్నాం, ఇంకా మేము మౌనంగా ఉన్నాం, నీ మీద పోరాటం మొదలు పెడతామని చెప్పి మళ్ళీ నువ్వే మాట్లాడుతున్నావు. ఆ రోజు అందరు కావాలి అని చెప్పి అందరం కలుపుకొని పోతావు నువ్వే. ఈరోజు మళ్ళీ అందరిని వ్యతిరేకించేది కూడా నువ్వే. మాదిగ సోదరుల మీద దాడి జరిగితే మాల సోదరులపై మాట్లాడుతున్నారు. ఒకసారి ఆలోచించండి, మాదిగ సోదరులు బాగా ఆలోచించాలా. మాదిగ సోదరుల మీద ఎక్కడన్నా దాడి జరిగితే ఫస్ట్ ముందుకొచ్చి స్పందిస్తున్న వ్యక్తులు ఎవరంటే మాల సోదరులే. అది మర్చిపోతున్నారు మాదిగ సోదరులు. మాదిగ సోదరులకి అన్యాయం జరిగినప్పుడు ముందుకొచ్చి అన్ని ఛానల్స్ రావు, అన్ని మీడియా వాళ్ళు కూడా రారు. ఎవడైతే బహుజనవాదం ఎత్తుకున్నాడో, మేమైతే అంబేద్కర్ మా దేవుడు వదిలిన బిడ్డలకి అన్యాయం జరిగితే మేము చూస్తూ ఉండలేమని చెప్పి కొన్ని ఛానల్స్ ఉంటాయి. అలాంటి ఛానల్సే ముందుకొచ్చి మాదిగ ఇంకా చిన్న అసలు ఎందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల మీద ఎక్కడ దాడి జరిగితే ఈ మీడియా ఛానల్లే వస్తాయి. ఆ ఛానల్స్ మట్టికి రావు. అది ఇక నేను చెప్పను, ఆ ఛానల్స్ ఎవరి మీద దాడి జరిగితే పోయి చూపిస్తాయి అనేది మీ అందరికి అర్థమై ఉండాలి. ఈ ఛానల్స్ అయితే ఫస్ట్ ముందుంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీల మీద దాడి జరిగితే, మాదిగ సోదరుల మీద దాడి జరిగితే మట్టి ఫస్ట్ స్పందించి మాట్లాడేది మాల సోదరులే. అది కూడా గమనించాల. కానీ అదే మాల సోదరులు ఈరోజు మందకృష్ణ మాదిగ గారికి ఒక శత్రువులా తయారయ్యారు. ఆయన దృష్టిలో మాల సోదరులు మొదటి నుంచి కూడా ఒకేలాగా ఉన్నారు. కానీ మాదిగ సోదరులని రెచ్చగొడుతూ మందకృష్ణ గారు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి డప్పు కొడుతున్నాడు.
సో ఇలాంటి డప్పులు కొట్టడం వల్ల, ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టడం వల్ల మాల సోదరులు ఎక్కడ కూడా వెనక్కి తగ్గరు. ఎందుకు చెప్తానంటే 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున బహిరంగ సభలు. ఎందుకు ఆ బహిరంగ సభలు పెట్టిన వాళ్ళు ఏమైనా ఉపయోగం ఉందా? ఏదైనా ఒక మూవీ రిలీజ్ అయితే వాడు భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టుకుంటాడు. వాడికి కోట్లలో లాభం వస్తుంది కాబట్టి ఆ సభ పెట్టడం వల్ల ₹1,00,00,000 ఖర్చు అయిన వాడికి పెద్ద నష్టం అయితే లేదు. మీకేం వస్తుంది? మాదిగ సోదరుల బహిరంగ సభలో, మాల సోదరుల బహిరంగ సభలో వాడు నల్గొండలో పెడితే వీడు విజయవాడలో పెడతాడు, వాడు వరంగల్లో పెడితే వీడు వచ్చేసి రాజమండ్రి ఇంకో ఇక్కడ వైజాగ్లో పెడతాడు. ఎందుకు? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఏం లేదు. బహిరంగ సభలు పెట్టి డబ్బులు పోగొట్టుకొని ఖర్చు పెట్టుకొని వేస్ట్గా మాదిగ సోదరుల్ని, మాల సోదరుల్ని ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా? లేదు. నేను ఫస్ట్ నుంచి కూడా చెబుతున్నా, ఇప్పుడు కూడా వచ్చిన నష్టం ఏమీ లేదు. మాదిగ సోదరులు కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది. దీన్ని రోజు రోజుకి ఒకరినొకరు దూషించుకుంటూ దీన్ని పెద్ద రచ్చ చేస్తున్నారు. దీన్ని రచ్చ చేయడం వల్ల మాల సోదరులకి, మాదిగ సోదరులు ఇద్దరు నష్టపోతారు, కానీ మీ ఇద్దరికి వచ్చే లాభం అయితే లేదు. ఇంకా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మీరు చేసే పనుల వల్ల అంబేద్కర్ గారికి అవమానం జరుగుతుందనే చెప్పుకోవాలి. ఎవరికి రావాల్సిన వాటా ఎప్పటి నుంచో జరుగుతుంది కదా, మళ్ళీ స్పెషల్గా వాటా కావాలి, మాకు రిజర్వేషన్ కావాలంటే వీళ్ళు ఎందుకు ఊరుకుంటారు? మాల సోదరులు అది జరగడానికి లేదని చెప్పి వీళ్ళు అడ్డం పడుతున్నారుగా. ఇంకోటి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో మాదిగ సోదరులు ఉన్నారు, మాల సోదరులు ఉన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వంలో మాదిగ సోదరులు ఉన్నారు, మాల సోదరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాదిగ సోదరులు ఏకంగా డిప్యూటీ సీఎంఏ ఉన్నాడు బట్టన్న. మాల సోదరులు వివేకస్వామి ఉన్నాడు. ఆయన ఆంధ్ర, తెలంగాణలో బహిరంగ సభలకు వచ్చి పాల్గొని మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆంధ్ర రాష్ట్రంలో కూడా కూటమి ప్రభుత్వంలో మాల సోదరులు కూటమిలు ఉంటూనే ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మాదిగ సోదరులు కూటమిలు ఉంటూ కూడా ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్తారు, కానీ వాళ్ళు పూర్తిగా స్పందించరు. ఒకసారి ఆలోచించండి. తెలంగాణలో ప్రజా గాయకులు ఎవరైతే ఉద్యమం కోసం పోరాటం చేసి డప్పు కొడుతున్నారో వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటూ మాదిగ సోదరులు ముందుకు వచ్చి మాకు కావాలి అని చెప్పి మాలాడ మీద ఫైట్ చేస్తున్నారా? లేదు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం గుంటూరు అయినా, విజయవాడ అయినా, ప్రకాశం జిల్లా ఎక్కడైనా చూసుకుంటే మాల సోదరులే సభలు పెట్టుకుంటున్నారు, ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఏదేమైనా సరే మాల సోదరుల మీద మాదిగ సోదరులు యుద్ధం ఆపండి. లేదురా అంటే మాల సోదరులు మాదిగ సోదరుల మీద చేస్తున్న యుద్ధం మీరన్నా ఆపండి. ఆపి కూర్చొని మాట్లాడుకొని ఒకరికొకరికి ఇంతకుముందు ఏ విధంగా అది కలిసి ఉన్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా కలిసి ఉండాలి. అలాంటి వాటికి ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉన్నారో ఇద్దరిని ఒకరినొకరు కలపండి వీలైతే. అంతేగాని ఇద్దరిని ఎట్టి పరిస్థితులు విడదీయాలా, వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టి పొలంలో పెట్టి తగాదులు పెట్టాలా, మనం హ్యాపీగా నవ్వుకుంటూ తిరగాల, అలాంటి ఆలోచనలు మానుకొని ఎట్టి పరిస్థితుల్లో మాలా మాదిగ సోదరుని కలిపే ప్రయత్నాలే చేయండి. అంతేగాని ఈ బహిరంగ సభలు, ఈ ప్రెస్ క్లబ్లో పోయి ప్రెస్ మీట్లు పెట్టుకుని మాట్లాడడం, సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు దూషించుకోవడం వచ్చే లాభం అయితే లేదు. గ్రామాల్లో చూసుకుంటే మాలా మాదిగ సోదరులు చాలా వెనకబడి ఉన్నారు. ఒకరి మొహం ఒకరు చూసుకోవట్లేదు. ఇప్పుడు కూడా చెబుతున్నాను, నేను నా లాస్ట్ వీడియోలో చెప్పా, ఇప్పుడు చెబుతున్నా. నా వీడియోలు చూసుకుంటే ఎక్కడైనా సరే మాలా మాదిగ సోదరులు ఈ ఉద్యమాలు జరిగినప్పటి నుంచి, ఈ కోర్టు నుంచి తీర్పు ఎస్సీ వర్గీకరణ అని వచ్చినప్పటి నుంచి మాలా మాదిగ సోదరులు చాలా అంటే చాలా దూరంగా ఉంటున్నారు. వాడు ఆ అరుగు మీద కూర్చుంటే ఇక్కడ ఈ అరుగు మీద కూర్చుంటాడు, వాడు ఎక్కడ ఆ చెట్టు కింద ఉంటే ఇంకో చెట్టు కింద పోతున్నాడు. అది పరిస్థితులు. ఇంతకుముందు మాదిగ సోదరులు ఏమైనా షాప్ పెడితే వీళ్ళు పోయి అక్కడికి వెళ్ళి కొనుక్కోను ఇంకా వస్తువులు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ షాప్ కాడికి వీళ్ళు పోవట్ల, వాళ్ళ షాప్ కాడికి ఇంకొకటి రావట్లా.
అది గ్రామాల్లో ఉన్న పరిస్థితి. సో మాల సోదరులు, మాదిగ సోదరులు ఇద్దరు కలిసి పోరాటం చేసుకొని అంబేద్కర్ గారికి ఉన్న గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.